దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత 5వ అధ్యాయంలో 25వ శ్లోకంలో కర్మ సన్యాస యోగ విధానాన్ని వర్ణించేటటువంటి పద్ధతిలో సర్వభూతహిత దృష్టి, సమదృష్టి అనే దాన్ని భగవంతుడు మనకి స్పష్టం చేస్తూ కర్మ ఎలా మనం ఎందుకు ఆచరించాలో చెప్పాడు. మనం ఆచరించేటువంటి కర్మ ఇతరులకు ఉపకారం చేయడం కోసం కాదు, మనమేదో సంపాదించి వెనక వేసుకోవడం కోసం, అంతకంటే కాదు. ఇప్పుడు వచ్చినటువంటి ఇంతవరకు సాగుతూ వస్తూ ఉండేటటువంటి కర్మబంధాన్ని పూర్తిగా నిర్మూలన అయ్యేట్టుగా చేసుకోవడం కోసం. ఈ మనస్సులో, మనతో పాటు ఉండేటువంటి మనస్సులో కొన్ని యుగాలుగా మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉండేటువంటి మనస్సులో చేరి ఉండేటటువంటి కర్మ అనేటటువంటి కాలుష్యాన్ని పూర్తిగా కడుగుకోవడం కోసం, దానికి కావలసినటువంటి బలాన్ని ఆర్జించడం కోసం, వెనక ఉండేటటువంటి నడిపే ఈశ్వరుణ్ణి మనం ఆశ్రయింప చేసుకోగలిగేటట్లుగా ఉండడం కోసం, ఆయన్ని ఆశ్రయించడం కోసం. ఇది సమదృష్టి మనకి కావాలి. కేవలం సమదృష్టి చాలదు, సకల భూతాలకి హితాన్ని కోరుకోవాలి. తనకి ఎట్లా లాభం కావాలనుకుంటాడో సకల ప్రాణికోటికి అట్లాంటి లాభం కలగాలి అని కోరుకోగలడు. ఇది చెప్పుకోవడానికి సులభంగా అనిపిస్తుంది, కానీ ఆచరణ చాలా కష్టం. ఎవరికైనా ఉంటుందా అంటే మనకి చరిత్రలో కనిపిస్తారు. ఎక్కడో రాముడు కనిపిస్తాడు. ఆయన చెట్లని ప్రేమించాడు, చెట్లు ఆయన్ని ప్రేమించాయి. నీటిని ప్రేమించాడు, నీరు ఆయన్ని ప్రేమించింది. సర్వభూతాల్ని ఆయన ప్రేమించాడు, సర్వభూతాలు ఆయన కోసం స్పందించాయి. ఆయన ఎవరెవరికైతే సుఖం కలగాలి అని కోరుకుంటూ వాళ్ళ కోసం తను శ్రమపడ్డాడో వాళ్ళందరూ ఆయన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళయ్యారు ఆ రోజులు కనుక. ఈ రోజుల్లో మనం ఎవరి కోసమైనా ప్రాణాలు ఇద్దామని సిద్ధపడితే వాడు తన లాభం కోసం మన ప్రాణాలు తీయడానికి సిద్ధపడతాడు. మనిషిలో ఉండే అజ్ఞానం చేత రాముడు తను అందరికీ సుఖం కలగాలని మనుషుల మధ్య ఉంటే ఆ మనుషుల కోసం, అడవిల్లో ఉంటే అడవుల కోసం, జంతువుల మధ్య ఉంటే ఆ జంతువుల కోసం,
పక్షుల మధ్య ఉంటే ఆ పక్షుల కోసం, రాక్షసుల మధ్య ఉంటే వాళ్ళ సుఖం కోసం తను పాట్లు పడ్డాడు ఆయన. అందుకోసమని కోతులు, జంతువులైనటువంటి కోతులు ఆయన కోసం శ్రమపడ్డాయి, జంతువులైనటువంటి ఎలుగుబంట్లు ఆయన కోసం సహకరించాయి, జంతువులైనటువంటి ఉడతలు ఆయన కోసం సహకరించాయి, రాక్షసుడైనటువంటి విభీషణుడు తన పరివారం కూడా రాముడికి సహకరించారు. నువ్వు ఎంతమందికి నీ ప్రేమని పంచగలుగుతావో అందరూ నీ కోసం నిలబడేటట్లు ఉంటారు సుమా. లాభం అండి, మంచి బిజినెస్, రైట్? మనం కోరుకుంటాం కదా, మనం ఒకటి ఇన్వెస్ట్ చేయాలి, అట్లీస్ట్ రెండైనా రావాలి. ఒకటే వస్తే అది బిజినెస్ అవ్వదు, అది వేస్ట్, అది చేయడమే వేస్ట్ కదా. నువ్వు ఒకటి ఇన్వెస్ట్ చేస్తే కనీసం రెండు రావాలి, బిజినెస్ స్ట్రాటజీ, రైట్? సో ఇంకా ఎక్కువ వస్తే మంచిది. రాముడు ఎంత బుద్ధిమంతుడంటే ఒక్కడు తన ప్రేమని మనుషులకి, జంతువులకి, రాక్షసులకి, ప్రకృతికి, చెట్లకి, చేమలకి ఇస్తే ఒకటే ఇన్వెస్ట్మెంటు, కానీ ఆయనకి రిటర్న్స్ మొత్తం అన్ని వైపుల నుంచి వచ్చాయండి. మనుషుల్లోనూ ఆయన కోసం ప్రాణం ఇస్తూ ఉన్నారు, జంతువుల కోసం ఆయనకి ప్రాణం ఇస్తూ ఉన్నారు, రాక్షసులు ఆయన కోసం ప్రాణం ఇస్తూ ఉన్నారు, ప్రతివాడు ఆయన కోసం ప్రాణం ఇచ్చేవాడు అయ్యాడు. ఆశ్చర్యం కాదు? ఈజింట్ ఇట్ ఎ గుడ్ బిజినెస్? కానీ ఆ బిజినెస్ చేయడం మనకి చేత కావట్లా. మనకి ఏదో పనికిరాని బిజినెస్లు చేద్దామని అనిపిస్తోంది తప్ప నిజమైనటువంటి లాభసాటి అయిన బిజినెస్ చేద్దామని మనకు అనిపించట్లేదు. ఆశ్చర్యం కాదు? నిజానికి రాముడిలో ఉండే ఆ ఔదార్యానికే, ఆయనలో ఉండే ఆ సమదృష్టికి వశపడి ఆయన్ని వదలలేక జీవితమంతా ఆయన నామం చాలును, రాము రాము రామ ఇతి ప్రజానామ అభవన్ కథాహ అన్నట్టుగా మొత్తం ప్రాణికోటి అంతా కూడా ఆ నామాన్ని తలుచుకుంటూ 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 బతికాయి. అన్నం తిని బతకల, ఆయన నామాన్ని ఆహారంగా తీసుకుని బతికాయి. అందుకే అవతార సమాపనం రామచంద్రుడు చేయాలి అని 11,000 సంవత్సరాలు నియమం పెట్టుకొచ్చాడు ఆయన. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ అని మనకి చాలా చోట్ల ఈ విషయం చెప్తారు. ఆ 11,000 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఆయన అవతారాన్ని చాలించడానికి సిద్ధపడ్డాడు. ఎట్లా చాలించాలో ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. సరయూ నదిలోకి ప్రవేశించి ఆ నదిలో తాను అంతర్ధానం అయిపోవాలి అని అనుకున్నాడు ఆయన. అయితే ఆయన బయలుదేరితే మొత్తం అయోధ్య అంతా ఆయన వెంట బయలుదేరి. ఆశ్చర్యం! అయోధ్య అంటే మనుషులు ఒక్కళ్ళే కాదు, అక్కడ జంతువులు మాత్రమే కాదు, చివరికి అక్కడ ఉండేటువంటి ఒక చీమ గడ్డి దగ్గర నుంచి ఆయన వెంట బయలుదేరి. పుల్లు ఎరుంబాది ఒన్నిన్నియే నర్పాలుక్కు ఉయితారని. ఆయనతో పాటు ప్రాణం ఉండడానికి ఆస్కారం ఉండేటటువంటి ప్రతి వస్తువు ఆయన వెంట బయలుదేరింది రండి. రామావతారం అయిపోయిన తర్వాత అందుకోసమనే కొన్ని వేల సంవత్సరాల వరకు అయోధ్యలో ఒక్క ప్రాణి కూడా లేదు, చివరికి గడ్డి కూడా లేదు. నో మస్కిటోస్, నో ఫ్లైస్, నథింగ్, ఏ ప్రాణి లేదు. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత తిరిగి మళ్ళీ అక్కడ ప్రాణికోటి బయలుదేరింది, మళ్ళీ క్రమంగా వచ్చింది. రాముడి వెంట అంతలాగా రాగలిగే ఆ సమదృష్టి ఆయనలో ఉంది. సర్వభూత హిత రతి అతనిలో నిండి ఉంది కనుక అన్నీ ఆయన కోసం స్పందించాయి. వాల్మీకి గురించి మనం విన్నాం, రాముడి కథను రచించినటువంటి మహనీయుడు ఆయన. ఒక పక్షికి దెబ్బ తగిలితే పాపం ఆయన ఏడిచాడు ఆయన.
తన కోసం ఏడవలేదు. ఒక పక్షి కోసం ఏడిచాడు. అంటే ఒక ప్రాణి తన చుట్టూ ఉండే ప్రకృతిలోని ఏదో ఒక ప్రాణి కోసం ఆయన ఏడిస్తే ఆయన ఏడుపు లోకం అంతా మరిచిపోలేక ఇప్పటికీ తలుచుకుంటుంది. ఇప్పటికీ మనం ఆ ఏడుపును అలా తలుచుకుంటూనే ఉన్నాం. ఎందుకనంటే ఆయన ఏడ్చినటువంటి ఆ ఏడుపు లోకం కోసం, సర్వభూత సుఖం కోసం, హితం కోసం. అందుకోసం సర్వభూతాత్మకమైనటువంటి లోకం ఆయన శ్లోకంలో చేరిపోయింది. అది ఒక శ్లోకం అయిపోయింది. అది ఒక రామాయణ గ్రంథమైంది. అదొక ఇతిహాస శ్రేష్టమైంది. మనందరికీ జిఫాగ్రంలో సంచరించేటటువంటి ఒక కథ అయిపోయింది. సర్వభూత హిత రతి అంటే మనం చెప్పుకుంటున్నాం. అలాంటి వాడికి మాత్రం బ్రహ్మ నిర్మాణం వాడికి లభిస్తుంది. ఆత్మానందము, ఆత్మసాక్షాత్కారం అనేది అలాంటి వాడికి లభిస్తుంది తప్ప నేను ఈ ప్రపంచాన్ని చూడను, నేను దేన్ని పట్టించుకోను, నా చిన్నారి బతుకు శ్రీరామరక్ష, నామాన నేను బతుకుతాను, నా పని నేను చూసుకుంటా, నా లిమిట్లో నేనుంటాను అనుకునేటటువంటి వాడికి ఆత్మసాక్షాత్కారం ఏర్పడటం అసంభవం. మన ఆళ్వార్లలో ఈ నమ్మాళ్వార్ అనేటువంటి మహానుభావులు ఎంత అద్భుతమైనటువంటి ఈ సమదృష్టికి సర్వభూత హితదృష్టి, సర్వభూత హితం అనేటటువంటి సమదృష్టి ఎంత అద్భుతంగా కలిగిన వారంటే, తాను ఏ స్థితిలో ఉన్నానో తన చుట్టూ ఉండేటువంటి ప్రతి ప్రాణి అదే స్థితిలో ఉండాలి అని అనుకునేటువంటి మనస్తత్వం. వారు 1000 పాటలు పాడారు. అవన్నీ కూడా తమిళంలో పాడారు. అంటే వారు ఉండే ప్రాంతంలో భాష చెల్లుబాటు దానికే ఉండేది. వారికి అదే భాషలో ఆ భగవంతుడిని పాడేటటువంటి ఒక అదృష్టం ఏర్పడింది. 1000 పాటలు ఇంకా కొన్ని కూడా పాడారు వారు. నమ్మాళ్వార్ అని పేరు. దాంట్లో ఒక 100 పాటలు అయిపోయిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి 10 పాటలు పాడారు. అందులో తమ చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో ప్రతి వస్తువు ఎట్లా భగవన్మయం అవుతున్నాయి ఇది దాంట్లో తెలియజేస్తారు. మొట్టమొదట ఒక కొంగని చూశారు వారు. సాధారణంగా కొంగకి లక్షణం నీళ్లలో నిలబడి ఉంటుంది, చేప కోసం ఉంటుంది. చేప రాగానే పట్టుకుని అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోతుంది. లేదా ఒకసారి తను ఎగురుతూ తన కాళ్ళతో పట్టుకుని చేపని ఆకాశంలోకి మళ్ళీ అది ఎగిరిపోతూ ఉంటుంది. రకరకాలుగా తన ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. అలా సంపాదించుకోవడానికి అది ఏం చేస్తుంది, నీళ్ళలోకి వెళ్ళి చక్కగా మంచి ధ్యానముద్ర పెట్టి, ఒక తాపసుడు ఎట్లాగైతే ఒంటికాలు మీద నిలబడి అలా కదలకుండా మనస్సంతా కూడా ఆ భగవంతుడిని భావన చేసుకుంటూ తాను చేయవలసిన పని ఏదో చేస్తుంటాడో, ఈ కొంగ కూడా అట్లానే ఉంది కావాలి. ఇప్పుడు వారు ఒక చెరువు దగ్గరికి వెళ్ళారు. చెరువు ఒడ్డున కొంగలు కనిపించాయి. కొంగలు ఎప్పుడు కూడా అక్కడ చేపల కోసం వస్తూ ఉంటాయి. చేప దొరికేదాకా అది గట్టు మీద నిలబడుతూ ఉంటుంది. గట్టు మీద నిలబడి ఒంటికాల మీద నిలబడుతుంది. పైగా ఎంతసేపు ఉంటుందో తెలియదు. చేప వచ్చేదాకా ఉంటుంది. చేప రాగానే టక్కున పట్టుకుని పారిపోతుంది. దాని సహజమైన ప్రవృత్తి అది. కానీ ఆళ్వారికి అలా అనిపించదండి. అది అలా ధ్యానంగా ఉంటే వాయుం తిరయుగళం కానల్ మడనారాయ్ ఆయుం అమరులగుం తుంజిలుం నీ తుంజాయి ఆల్. అయ్యో పాపం కొంగ, ఏమిటి పాపం అలా తపస్సు చేస్తూ ఉండిపోయావు? ఎంతకాలమే నీకు ఈ తపస్సు? ఎంత నిశ్చలంగా చేస్తున్నావు? అది నిశ్చలమా, ఏకాగ్రమా? దానికి చేప కోసం ఉంది. చేప రాగానే అది కాస్త పట్టుకుపోతుంది. కానీ వీరికి అట్లా అనిపించట్లే. ఆయుం అమరులగుం తుంజిలుం నీ తుంజాయాల్. దేవత నిద్రపోతే నిద్రపోవచ్చు, తల్లి నిద్రపోతే నిద్రపోవచ్చు,
ఇంకొకళ్ళు ఎవరు నిద్రపోతే నిద్రపోవచ్చు, కానీ పాపం నీకు మాత్రం నిద్రలేదే. ఎందుకనే తెరలేదు? బహుశా భగవంతుడి మీద ఉండేటటువంటి మనస్సు నీలో ఆ దుఃఖాన్ని కలిగిస్తే ఎడబాటుని ఓర్వలేక నువ్వు అట్లాగా ఆ భగవంతుడి కోసం ఏకాగ్రమైపోయి పాపం అట్లా చింతనలో మునిగిపోయినట్టున్నావు కదా. అలా ఉంటుంది అది. కానీ వీరి దృష్టి అలా ఉంది దాని ఎందుకు అంటే దానికి కూడా దానికి అభిలషితమైనటువంటిది ఏదో అది లభించి అది కూడా ఆనందంగా ఉండాలి అనుకునే మనస్తత్వం ఆళ్వారు. నిజానికి దానికి అదేం తెలియదు, దానికి అసలు అది అవసరం లేదు కూడా. కానీ వీరికి అనిపిస్తుంది. అట్లాగా ఆ పాటలు ఉండేటటువంటి ప్రకరణంలో ఒక్కొక్క దాన్ని చూస్తే అట్లా భావిస్తారు. దానికి ఎట్లా భగవత్ సంబంధం ఉంటుందో, అది ఎలా ఉండాలో, దాన్ని ఎట్లా మనం గుర్తించాలో, మనం దాన్ని ఎట్లా అవలంబించాలో వీటన్నిటినీ కూడా చాలా చక్కగా వివరిస్తారు ఆళ్వార్లు. నమ్మాళ్వార్ అనేటువంటి మహానుభావులు ఆ వాయుం తిరయుగళం అనేటువంటి ఒక అందమైనటువంటి తిరువాయుముళ్ళు అంటే 10 పాసురాల్లో అన్నమాట. ఆయన అన్నిటినీ చూస్తారు. ఆయన నేల మీద ఉండేటువంటి ఒక నది కాలువ, పిల్ల కాలువ ప్రవహిస్తుంటే ఆ ప్రవాహాన్ని చూస్తాడు. అదేమో ఉప్పు కాలువ, సముద్రపు నది చేరేటటువంటి కాలువ. అక్కడ వాళ్ళ ఊళ్ళో తామ్రపర్ణి ఒక నది ఉందండి. అందులోంచి వచ్చేటువంటి నీళ్ళు కూడా క్రమంగా ప్రవహించి అవి సముద్రంలో చేరిపోతుంటాయి. మళ్ళీ వాన, మళ్ళీ కొత్త నీరు వస్తూ ఉంటాయి. ఆ ప్రవహించేటటువంటి ప్రవాహం సాధారణంగా అమావాస్యకి కొంచెం సన్నగా అయిపోతుంది. పూర్ణిమ అయ్యేటప్పటికి ఆట వస్తుంది దానికి, నదికి, సముద్రానికి. ఆట వచ్చినప్పుడు ఈ తన ఆనుకుండేటువంటి నదిలో కొంత దూరం దాకా కూడా ఈ సముద్రపు నీళ్ళే పోతుంటాయి. అంతా కూడా సముద్రపు నీటితోటి నిండిపోతుంది అన్నమాట. తర్వాత మళ్ళీ పోటు వస్తుంది. ఇది పోటు వచ్చినప్పుడు, ఆట వచ్చినప్పుడు ఇదంతా మళ్ళీ తీసుకుని మళ్ళీ నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. పోటు వస్తే మళ్ళీ నీళ్ళు వస్తాయి, ఆట వస్తే మళ్ళీ నీళ్ళు పోతుంటాయి వస్తుంటాయి. వీరు ఎప్పుడో ప్రాబబ్లీ ఏ అమావాస్యకి ముందు వెళ్ళి ఉంటారు. అక్కడ చూస్తే పాప నీళ్ళన్నీ అలా వెళ్ళిపోయి ఆ కాలువ సన్నగా ఇంతగా ఉండిపోయింది. అయ్యో పాపం కాలువ, ఎంత బక్క చిక్కిపోయావో నువ్వు. ఇదివరకు నేను వచ్చినప్పుడు ఎంత రుష్టపుష్టంగా ఉండేదాన్ని నువ్వు. అంటే ఇదివరకు ఎప్పుడు వచ్చాను? నేను పూర్ణిమ టైంలో వచ్చాను. నేను ఆ పూర్ణిమ టైంలో ఆ పోటు వస్తుంది, అంటే లోపలికి నీళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు మాత్రం అంతా ఎక్కడికి చూసినా నిండుతనంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకసారి అమావాస్య ఎప్పుడు వచ్చాడు, మొత్తం అది బాగా పల్చగా అయిపోయింది నీళ్లు ప్రవహించేటటువంటి ఆ కాలువ. అయ్యో ఎంత చిక్కిపోయావో నాలాగా. నేను ఆ భగవంతుడిని నమ్ముకుని నేను చిక్కిపోతున్నాను, ఆయన అనుగ్రహం కలగటంలే. బహుశా నీవు కూడా అట్లానే అయ్యావా? నువ్వు కూడా అలాగే భగవంతుడిని కోరుకుని ఆయన వలలో పడి మోసపోయావా? నువ్వు కూడా పాపం ఇట్లా చిక్కిపోతున్నావా అని అంటారు. నిజానికి కాలువకే ఉందండి. కాలువకి ఏం తెలుసు? దాంట్లో ప్రాణమే ఉంది, జ్ఞానమే ఉంది, దానికి తెలివే ఉంది, దానికి నథింగ్. కానీ చేతనమా అచేతనమా ప్రశ్న కాదు. భగవంతుడి సంబంధం అక్కడ ఉన్నది. ఆ భగవత్ సంబంధం కలిగిన ఒక జీవుడు ఉన్నాడు అక్కడ. వాడికి ఏర్పడ్డ శరీరం ఇది కర్మ వల్ల. కర్మ తొలగితే మళ్ళీ వాడికి ఆ సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. ఇది నియమం అండి. కానీ దానికోసం ప్రయత్నం ఏది? వారికి ఉంది, నమ్మాళ్ళు వారికి ఉంది ఆ రకమైనటువంటి సమదృష్టి. ఇది ఏర్పడాలి. దానికి సర్వభూత హిత దృష్టి అని పేరు పెట్టాడు శ్రీకృష్ణుడు 5వ అధ్యాయంలో 25వ శ్లోకంలో. ఛిన్నద్వైధాః యతాత్మానః సర్వభూతహితే రతాః
లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః. ఎవరికైతే ఇట్లాంటి తన చుట్టూ ఉండే చేతనాత్మకంగా ఉండే స్థావర జంగమాలుగా ఉండే రకరకాలైనటువంటి జీవరాశి యొక్క కలయికగా ఉండే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉండేటటువంటి ఈ చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్ని తను చూసినప్పుడు ఆ అన్ని స్థానాల్లోనూ ఇందులో ఉండే జీవుడు లాంటి జీవుడే ఉన్నాడు కనుక అన్నీ గౌరవించదగినవే, అన్నీ చక్కగా మనం భగవంతుడి యొక్క సంబంధంతో చూడదగినవే. అయితే దాన్ని అవి అట్టే పెట్టుకుంటాయి, అట్టే పెట్టుకోవాలి వేరే విషయం. నీకుండాల్సిన దృష్టి అది. అవి అట్టే పెట్టుకోలేదు, ఆ జ్ఞానం పొందలేదు అంటే వాటికి ఉండేటువంటి దురదృష్టం. తెలియాల్సింది ఒకటి తెలియకుండా పోయింది. అందుచేత జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒకటి, మన చుట్టూ ఉండేటటువంటి ప్రతి వస్తువు కూడా భగవదాత్మకము. లేదా కనీసం భగవంతుడి దాకా వెళ్ళకపోతే ఇక్కడ నేను ఎట్లా ఉన్నానో అక్కడ కూడా ఇలాంటి జీవుడే ఉన్నాడు. బహుశా ఒకరు నేను కూడా అట్లాంటి దేహాన్ని ధరించి ఉంటా కనుక దాన్ని మనం డిస్రెస్పెక్ట్ చేయకూడదు, దాన్ని అగౌరవపరచకూడదు. దాన్ని చూసుకుని కొంతమంది తమలో నేను ఇలాంటి వాణ్ణి అని వాళ్ళ గర్వం, అలాంటి గర్వం కలగడానికి వీలు లేదు సుమా. చిన్న ద్వైధుడు కావాల్సిందే. అంటే వాటి యందు మనకి సమదృష్టి కలగాలి. దేని యందు అవమాన బుద్ధి కానీ మరొకటి కానీ కలగవద్దు. నీ పని నువ్వు చేయడం మానకు. అలాగా ఎవడైతే యథాత్ముడవుతాడో, యతనశీలుడవుతాడో అలాంటి వాళ్ళకి మాత్రమే లభంతే బ్రహ్మ నిర్వాణం, ఆత్మానందము లభించును. నిజానికి ఇట్లాంటి ఆత్మానందము ఎవరైనా కలిగిన వాళ్ళు ఉన్నారయా అని అడుగుతాడు పాపం అర్జునుడు. ఎవరైనా చూపిస్తే కనీసం వాళ్ళని కన్సల్ట్ చేసి, ఇది కూడా పర్వాలేదయా, మంచిదే, కనుక నేను కూడా ప్రవర్తించవచ్చు, మేము ప్రవర్తించాం దాంట్లో మంచి బెనిఫిట్ పొందాం కనుక నువ్వు కూడా చెయ్యి అని వాళ్ళు ఎవరైనా మనకి రికమెండ్ చేసినట్టయితే తప్పకుండా నేను కూడా చెయ్యొచ్చు. కనుక ఎవరైనా ఉన్నారని అడిగాడు ఆయన కృష్ణుడిని. లభంతే అని దానికి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చాడు ఆయన. బహుజన్ చెప్పి బోళ్ళెంతమంది ఉన్నారయ్యా. కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకున్నాం, రాముడిని చెప్పుకున్నాం, నమ్మాళ్ళవారిని చెప్పుకున్నాం, భట్టర్ని చెప్పుకున్నాం, కులశేఖర్ని ఎంతమందిని మనం చెప్పుకుంటామండి. మహానుభావులైనటువంటి జ్ఞానులు మన ఆచార్య పరంపరలో, ఆళ్వార్ల పరంపరలో, మన అవతార పరంపరల్లో ఉండేటటువంటి మహనీయులు ఎందరో ఇట్లాంటి దృష్టితోటి బహవః జ్ఞాన తపసా పూతాః 4వ అధ్యాయంలో చెప్పాడు. ఇలాంటి వాడు ఒకళ్ళిద్దరు కాదయ్యా, బహవః పూతాః, చాలామంది ఇలాంటి దోషాలు తొలగి వాళ్ళు క్షీణ కల్మషులయ్యి, చిన్న ద్వైధులయ్యి, సర్వభూత హితరతులయ్యి బ్రహ్మ నిర్వాణం అలభంతా, వాళ్ళంతా పొందారు. ఎంతోమంది ఉన్నారని దృష్టాంతంగా మనకి చూపిస్తున్నాడు ఆయన. అయితే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నీకేం సందేహం కనుక నువ్వు కూడా అభ్యాసం చేయవా. అందుకే మనం దానికి ఒక స్లోగన్ పెట్టుకున్నాం. ఏంటది? నువ్వుగా ఉండు. నీ చుట్టూ ఉండేటటువంటి వాటిని, వాటి ఆకృతులు, వాటి ప్రవృత్తులు చూసి గౌరవించడమో, దూషించడమో, నిందించడమో, అవమానించడమో లాంటివి చెయ్యకు. ఆదరించడం నేర్చుకో. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. నీకొచ్చినటువంటి పద్ధతి, నీ దేహాన్ని, నీ కర్మని, నీ బాధ్యతలని నువ్వు చక్కగా ఆరాధించుకో, మంచిగా చేసుకో. ఆ చేసే సమయంలోనే చుట్టూ ఉండేటువంటి వాటిని, నీకు సంబంధించినవైనా వాటిని చులకనగా చూడకు, ఆదరించు. వాటిని నువ్వు అడాప్ట్ చేసుకోకు. నీ మానాన్ని నువ్వు బతుకు, వాటి మానాన్ని వాటిని బతకని.
ఆదరణ అంటాను దాన్ని, సర్వ ఆదరణ. దాని స్థితిలోంచి దాన్ని నువ్వు తొలగించకు, నువ్వు దాని స్థితిలోకి పోయి జారకు, నువ్వుగా ఉండు, వాటిని వాటిగా ఉండని. ఆదరిస్తూ ఇరువురు కలిసి చుట్టూ ఉండేటువంటి ప్రపంచపు ఆకృతిని దర్శించి దీనిని తనదిగా కలిగిన భగవంతుణ్ణి గుర్తించి ఆ భగవంతుణ్ణి, ఆయన అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయాలా. ఇది బుద్ధిమంతుడైన వాడికి కర్తవ్యం సుమా అంటూ శ్రీకృష్ణుడు సమదృష్టి యొక్క అవసరం ఎంత, సర్వభూత హిత దృష్టి అనే సమదృష్టి, సమభావన మనిషికి ఎంత అవసరమో కర్మ సన్యాస యోగంలో 25వ శ్లోకాన్ని మనకి ప్రసాదిస్తూ ముందుకు సాగుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.